వెనుజులా మీద అమెరికా చేసిన దాడి అత్యంత హేయమైన దాడి. మదురోని ఒక దేశ అధ్యక్షుడు, అక్కడ ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి ఎత్తుకుపోవడం అనేది అత్యంత దుర్మార్గమైన పని. దీనికి కారణాలు అమెరికా అనేకం చెప్తూ ఉండుండొచ్చు. ముఖ్యంగా మదురో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ఒక గ్రూప్‌కి నాయకుడని, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని, మెషిన్ గన్‌లు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయని, ఈ కారణాల వల్ల అతన్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అత్యంత తప్పుడు ప్రచారం, అబద్ధపు ప్రచారం. ఎందుకనంటే వెనుజులా నుంచి అమెరికాకి వెళ్ళేవి 10-20% లోపు మాదక ద్రవ్యాలే తప్ప పెద్ద ఎత్తున వెళ్ళవు. ఇతర దేశాల నుంచి అమెరికాకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వెళ్తున్నాయి. వాటి మీద ఏమి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి మాదక ద్రవ్యాల్లో సరఫరా చేస్తున్నాడు కాబట్టి మదురోని మీద చర్య తీసుకున్నాం అనేది సరైన కారణం కాదు. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఒక నెల రోజుల క్రితం ట్రంప్ హోండురాస్ మాజీ అధ్యక్షుడు హువాన్ ఆర్లాండో హెర్నాండెస్ అనే ఆయన్ని విడుదల చేశాడు. క్షమాభిక్ష పెట్టాడు. ఎందుకనంటే అతను అమెరికా కోర్టులలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడని, స్మగ్లింగ్ చేస్తున్నాడని అమెరికా కోర్టులో విచారణ చేసి అతన్ని దాదాపు 47 సంవత్సరాల శిక్ష విధించారు. అతన్ని విడుదల చేసిన ట్రంప్ నిజంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని నిర్వహించడం, మాదక ద్రవ్యాలను అరికట్టడం అనేది కారణం అని చెప్తే గనక అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. కాబట్టి అసలైన కారణాలు ఏంటి అని మనం గనక వెతికి చూస్తే, అసలైన కారణం వెనుజులాలో ఉన్న ఆయిలు, అట్లనే అక్కడున్న సహజ వనరులు. వెనుజులాలో చాలా పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు ఉన్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిక్షేపాలు ఉన్న ప్రాంతం అని తెలిసింది. ఆ చమురు నిక్షేపాల మీద ఎప్పటినుంచో అమెరికా కన్ను వేసి ఉంది. కాబట్టి మదురోని ఎత్తుకు వెళ్లారు. కాబట్టి అక్కడ మదురో, చావెజ్ అడుగుజాడల్లో అక్కడ చమురు కంపెనీలని జాతీయకరణ చేసి, అక్కడ ఉత్పత్తి అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, ఆ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల బాగు కోసం ఖర్చు పెట్టడం, ఇటువంటి విధానాలన్నీ అనుసరిస్తున్నాడు కాబట్టి, ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల్ని అనుసరిస్తున్నాడు కాబట్టి, అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకట్టగా నిలబడుతున్నాడు కాబట్టి, మదురోని తొలగించాలని భావించింది. అట్లనే అక్కడ ప్రభుత్వంలో మదురో ప్రాతినిధ్యం వహిస్తున్న పిఎస్యువి అనే పార్టీని అధికారం నుంచి తొలగించి, తమకి నమ్మిన బంటులాగా ఉండే మషాదో ఇటువంటి వాళ్ళని, ప్రతిపక్ష వాళ్ళ పార్టీల అధినేతల్ని అధికారంలోకి తీసుకురావాలని పన్నిన కుట్రలో భాగం ఇది. అయితే ఇంకా వీటితో పాటు ఇంకొక 3-4 కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, అమెరికా ఆధిపత్యాన్ని వెనుజులా అంగీకరించటం లేదు, వ్యతిరేకంగా నిలబడుతోంది. 2, అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడిన దేశాలు చైనా, ఇరాను, రష్యా ఇటువంటి దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. వాటన్నిటితోనూ బలమైన మిత్రత్వం కలిగిన దేశంగా వెనుజులా ఉంది. కాబట్టి అమెరికాకి ఒకటి వెనుజులా అడ్డమైతే, 2 అమెరికాకి వ్యతిరేకంగా బలమైన దేశాలుగా ఉన్న దేశాలతో మిత్రత్వం పొందడం అనేది అమెరికా సహించలేకపోతుంది. 3 అత్యంత ముఖ్యమైన ఇదేమిటంటే, అమెరికాకి 90 కిలోమీటర్ల దూరంలో, 90 మైళ్ళ దూరంలో ఉన్న క్యూబా సమాజవాద దేశం, ఒక సోషలిస్టు దేశం. ఆ క్యూబాతో చాలా గాఢమైన మిత్రత్వం కలిగిన దేశం వెనుజులా. క్యూబాకి, వెనుజులాకి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి అనేది ఆ 2 దేశాల అధ్యక్షుల మధ్య జరిగే చర్చలు, ఆ 2 దేశాల ఒప్పందాలు వీటన్నిటిని మనకి తెలియజేస్తాయి. క్యూబన్ డాక్టర్లు, క్యూబన్ శాస్త్రవేత్తలు అనేక మంది వెనుజులాకి మద్దతుగా నిలబడ్డారు, వెనుజులా కోసం పనిచేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా క్యూబాకి చమురుని సరఫరా చేస్తుంది వెనుజులా. కాబట్టి క్యూబాని దెబ్బతీయాలంటే మొట్టమొదటిగా వెనుజులాని దెబ్బతీయాలి అనేది కూడా అమెరికా పన్నాగంలోని ఒక ముఖ్యమైన విషయం అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. So one of the charges under which Maduro has been indicted in the US is that he is for a conspiracy to possess machine guns and destructive devices against the United States. The same charge can be used against but any head of state, particularly those that are not allied with the US. So how do you see this attack against the sovereignty? వెనుజులా దేశ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయి అని అంటే అత్యంత హాస్యాస్పదమైన విషయం. ఒక ప్రభుత్వ అధినేతగా మెషిన్ గన్లు ఏమంటే వాళ్ళ దగ్గర మిసైళ్ళు, పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. అది ప్రతి దేశ అధ్యక్షుడి దగ్గరగా ఉంటాయి. అట్లాంటిది ట్రంప్ దగ్గర ఎన్ని పరమాణు
ఆయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కారణంతో అరెస్ట్ చేస్తామని బయలుదేరితే గనక ప్రపంచ దేశాల్లోని అధ్యక్షులందరూ కూడా అమెరికాలో ఉండగలుగుతారు తప్ప ఇంకెక్కడ ఉండలేరు. అమెరికా జైళ్ళల్లో ఉండాలి. అది అందుకని అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. ఇది ప్రధానంగా వెనుజులాని తమ చెప్పు చేతల్లో తమ ఆధిపత్యంలో పెట్టుకోవడం కోసం అమెరికా చేసిన దాడి. ఒక దేశ సార్వభౌమత్వానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఆ దేశాన్ని ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిని, ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం పన్నాగం. కాబట్టి అమెరికాకి ఏ దేశ సార్వభౌమత్వం మీద ఆహ్, గౌరవం లేదు. ఆ దేశ ప్రజలు తమకి నచ్చిన అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అమెరికాకి కావాల్సిందల్లా ఎక్కడైతే చము ఆహ్, సహజ వనరుల నిక్షేపాలు ఆహ్, బ్రహ్మాండంగా ఉన్నాయో, ఎక్కడైతే మార్కెట్లు బాగుంటాయో ఆ దేశాలన్నీ కూడా తమ చెప్పు చేతుల్లో తమ ఆధిపత్యం కింద ఉండాలని కోరుకుంటారు. ఆ ఆధిపత్యంలో ఉండాలని కోరుకున్నప్పుడు తమకి బంటులుగా ఉండే అధ్యక్షులు, ప్రభుత్వాలు కావాలని కోరుకుంటారు. కాబట్టి సార్వభౌమత్వం అనేది వాళ్ళ డిక్షనరీలోనే లేని పదం. You have talked about why the attack against Venezuela is unjustified, but this is happening thousands of miles away. Why are communists in India bothered about something that may not even affect? భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద ఈ వెనిజులా మీద జరిగిన దాడి ఎటువంటి ప్రభావం ఉండదు అనుకోవడం సరైన విషయం కాదు. ఎందుకనంటే భారతదేశానికి, వెనిజులాకి ప్రభుత్వ ప్రకటనలోనే ఉన్నట్లు అనేక సంవత్సరాల అనుబంధం ఉంది. అనేక ఒడంబడికలు ఈ 2 దేశాల మధ్య కుదుర్చుకోబడినాయి. ముఖ్యంగా చమురు ఇవాళ ఓఎన్‌జీసీ విదేశ్ అనే సంస్థ మన దేశంలో ఓఎన్‌జీసీ పేరుతో పనిచేస్తుంది. బయట దేశాలకెళ్ళినప్పుడు ఓఎన్‌జీసీ విదేశ్ పేరుతో పనిచేస్తుంది. 2 చమురు గనుల్లో చమురుని బయటికి తీసుకొచ్చే కార్యక్రమాల్లో అది ఒప్పందం కుదుర్చుకొని పనిచేస్తుంది. ఇవాళ అమెరికా ఆ దేశం ప్రభుత్వంతో మన దేశ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇవాళ అమెరికా గనక ఆ దేశ ప్రభుత్వాన్నే గుర్తించకపోతే, ఆ దేశ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా గుర్తించదు. కాబట్టి మనం ఆ చమురు నిక్షేపాలని అక్కడి నుంచి వెలికి తీసే పనిని చేస్తున్న ఒప్పందాన్ని గౌరవిస్తుందనడానికి ఎటువంటి ఆధారము ఉండదు. కాబట్టి ఇది ఒకటి ఈ రకంగా మన దేశానికి నష్టమైంది. రెండోది ఇవాళ అమెరికా 61 అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకొస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాంట్లో ఒకటేమిటంటే భారతదేశం, జపాను కలిసి ప్రారంభించింది. దాంట్లో వెనిజులా ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉన్నది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది. దాంట్ నుంచి కూడా అమెరికా బయటికి వెళ్ళిపోతామని చెప్తోంది. అమెరికా సహాయం చేసే తన కమిట్మెంట్స్ అన్నిటిని వెనక్కి తగ్గుతామని చెప్తోంది. ఇవన్నీ కూడా మళ్ళీ భారతదేశానికి నష్టం చేకూర్చే విధానాలు. ఇవాళ భారత ప్రభుత్వం వెనిజులా మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ దాడిని ఖండించకపోవడం వల్ల వెనిజులా ఇప్పుడు ఏ రకంగా భారత ప్రభుత్వాన్ని నమ్మగలుగుతుంది ఈ అలయన్స్‌లో ఉన్నప్పుడు. కాబట్టి ఇటువంటి అనేక అంశాల వలన మనకి మన మీద ప్రభావం రాబోయే రోజుల్లో చూపెడుతుంది. మూడోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికా ఒత్తిడి ఫలితంగా చవకగా వచ్చే వెనిజులా చమురు ఉత్పత్తుల్ని, అట్లనే ఇరాన్ చమురు ఉత్పత్తుల్ని భారత ప్రభుత్వం దాదాపు కొనడం మానేసింది. దీనివలన ఏమవుతుందంటే, అధిక ధరలకి మనం బయట దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నాం. ఇవాళ రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నాం, చవకగా వస్తున్నాయంటే అమెరికా మన మీద 25% అదనంగా టారిఫ్‌లు విధించింది. ఇవాళ కొత్త బెదిరింపు ఏంటంటే, మనం గనక రష్యా నుంచి ఉత్పత్తులను పూర్తిగా ఆపుకోకపోతే 500% టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. అంటే మనం ఎవరి దగ్గర చమురు కొంటాం, ఎవరి దగ్గర కొనం అనేది కూడా అమెరికా నిర్ణయిస్తుంది. చవకగా చమురు కొంటే మన దేశ ప్రజలకు ఉపయోగం. మన దేశంలో నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజలు జీవితం కొనసాగించడానికి వెసులుబాటుగా ఉంటుంది. దానికంతటికీ విరుద్ధంగా అధిక రేటుకి చమురు కొంటే గనక మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి, ప్రజల మీద భారాలు పెరుగుతాయి. కాబట్టి ఈ రకంగా చూసుకున్నా కూడా వెనిజులా మీద అమెరికా చేసిన దాడి మన దేశానికి కూడా చాలా నష్టకరమైంది. మన దేశానికి ప్రమాదకరమైంది. అందుకని మనం ఈ దాడి ఎందుకో ఏదో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న దేశం మీద జరిగిన దాడి కాబట్టి మనకేమి సంబంధం లేదు అనే వైఖరి తీసుకోవడం సరైంది కాదు.
వీటన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే 80 ఏళ్ల ముందు వరకు భారతదేశం కూడా వలస దేశంగా ఉంది. వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడింది. బ్రిటిష్ వలస విధానానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్న దేశం మనది. మనకి స్వాతంత్రం విలువ తెలుసు. వలస విధానాల వల్ల జరిగే నష్టాలు తెలుసు. అటువంటిది ఇవాళ అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం ఆక్రమించుకోవడానికి ప్రయత్నానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఆ దేశానికి మద్దతుగా నిలబడడం కనీసమైన ఒక మానవీయ కర్తవ్యంగా మన మీద ఉంటుంది. కాబట్టి దారిత్యా కూడా మనం ఆ పరిణామాలు ఎక్కడో జరుగుతున్న పరిణామాలుగా భావించకూడదు. మనకి సంబంధం ఉన్న పరిణామాలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇవాళ వెనిజులా మీద జరిగిన దాడి వెనిజులా వరకే పరిమితం అయిపోతుందని భావించాల్సిన అవసరం కూడా లేదు. అమెరికా మాట్లాడుతున్న మాటలు, డొనాల్డ్ ట్రంప్, మార్కో రూబియో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏ దేశం మీదన్నా కానీ ఇటువంటి దాడులు చేయడానికి వాళ్ళు వెనకాడరు అనేది మనకి అర్థమవుతుంది. ఇవాళ గ్రీన్లాండ్ గురించి చెప్తున్నారు, క్యూబా గురించి చెప్తున్నారు, మెక్సికో గురించి చెప్తున్నారు, కొలంబియా గురించి చెప్తున్నారు. వాళ్ళకి నచ్చకపోతే కనుక భారతదేశం గురించి కూడా చెప్పచ్చు. ఇప్పటికే భారతదేశం గురించి ఎన్నిసార్లు ట్రంప్ అవహేళన చేస్తూ మాట్లాడాడు. భారతదేశ ప్రధానమంత్రి తనని బతిమాలుకుంటున్నాడు అని చెప్తున్నాడు. భారతదేశ ప్రధానమంత్రి తనని సంతోషపరచడం కోసం ఎటువంటి పని అయినా చేయడానికి సిద్ధపడతాడు అని పబ్లిక్గా చెప్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో మనం వెనిజులా ప్రజలు ఏ రకంగా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ఆధిపత్యానికి వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడాలి. ఆ రకంగానే మన దేశంలో కూడా భారత ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకురావాలి. భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు లొంగకూడదు అనేది మనం నిలదీయాలి. భారత ప్రభుత్వాన్ని నివారించడానికి కోసం కూడా కృషి చేయాలి. What about the United Nations? Wasn't the United Nations set up so that they could intervene specifically in situations like this? And why is it not acting? And do you think protests that are happening in Venezuela will pressure them to act? ఐక్యరాజ్య సమితి వాళ్ళు చాలా బలహీనపడిపోయిన సంస్థ. ఐక్యరాజ్య సమితిలో ముఖ్యంగా భద్రతా మండలిలో 5 దేశాలు వీటో అధికారం కలిగి ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో అమెరికా కూడా ఉంది. ఇవాళ అటువంటి అమెరికాకి వ్యతిరేకంగా ఏ ప్రతిపాదనన్నా, ఏ తీర్మానమైనా కానీ పాస్ అవుతుందని మనం భావించలేం. ఎందుకంటే అటువంటి తీర్మానం ఏమొచ్చినా కానీ అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఆ తీర్మానం అంగీకరణ చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఏదో తీర్మానం చేస్తుంది, వెనిజులాకి మద్దతుగా నిలబడుతుంది అని మనం భావించలేం. అయితే ఇవాళ ప్రజలు ఎంత పెద్ద సంఖ్యలో అన్ని దేశాల్లోనూ అమెరికా దాడికి వ్యతిరేకంగా బయటకు వస్తున్నారు అనేది మనం గుర్తించాలి. దాన్ని స్వాగతం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది మనకి ఆశ కల్పించే విషయం. ఈ ప్రజల ఒత్తిడి వాళ్ళ ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా మీద ఉంది. అమెరికాలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. మదురోని అరెస్ట్ చేసిన వెంటనే వైట్ హౌస్కి ముందు చాలా పెద్ద ప్రదర్శన చేశారు. కాబట్టి ఈ ప్రజల ఒత్తిడి వాళ్ళ ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ప్రభుత్వాలు మీద పనిచేసి ప్రభుత్వాలు వాళ్ళ దీనిగా అమెరికా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి అమెరికా కూడా వెనక్కి తగ్గే పరిస్థితిని కలగజేసే అవకాశం ఉంటుంది. అందుకని ఇవాళ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే పనులు చేయాల్సిన అవసరం ఉంది. This is not, US has intervened in a lot of nations post, not just recently, but post World War II. Do you think the US is the biggest threat to world peace currently? ఖచ్చితంగా అమెరికా ఇవాళ ప్రపంచ శాంతికి ఒక పెద్ద అవరోధంగాను, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే శక్తిగాను ఉంది. అమెరికా యుద్ధోన్మాదానికి అంతు లేకుండా పోతుంది. అమెరికాలో ఉన్న ఆయుధ పరిశ్రమ, అట్లానే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఏదైతే ఉంటారో దాని లాభాలు దానికి ముఖ్యమైనది. ఎందుకంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ బాగుంటేనే అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అనే ఒక నిర్ధారణకి అక్కడ పాలక వర్గాలు వచ్చాయి. కాబట్టి దానికోసం ఎన్ని చోట్లైనా యుద్ధాలు చేయడానికి వెనకాడట్లేదు, ఎన్ని చోట్లైనా ప్రభుత్వాలను కూలదోయడానికి వెనకాడట్లేదు, ప్రజల మీద దాడులు చేయడానికి వెనకాడటం లేదు. కాబట్టి ప్రపంచంలో అమెరికా చరిత్రను కనుక చూసుకుంటే అది స్వాతంత్రం 1771లోనే ఇప్పుడు స్వాతంత్రం సంపాదించుకుంటే అప్పటి నుంచి ఇవాల్టి వరకు 93% అమెరికా చరిత్ర అంతా కూడా ఇతర దేశాలతో యుద్ధాలు చేయడం మీదే గడిచిపోయింది. అందుకని ఒక రకంగా యుద్ధ పిపాసి అమెరికా. అందుకని అమెరికా సామ్రాజ్యవాద లక్షణాలని పుణికిపుచ్చుకున్న దేశం. అది ఇతర దేశాలను ఆక్రమించుకోవడమే తన విధానంగా భావించే దేశం. మొత్తం ప్రపంచంలోని సహజ వనరులన్నీ తన ఆధిపత్యంలో ఉండాలని కోరుకునే దేశం. ప్రపంచ మార్కెట్లు తన ఆధీనంలో ఉండాలని కోరుకునే దేశం. అటువంటి దేశాలు ఎప్పుడూ కూడా
యుద్ధానికే తలదూస్తాయి. ఎందుకనంటే ప్రజలు ఈ ఆధిపత్యాన్ని అంగీకరించరు. ప్రజలు ఆధిపత్యాన్ని నిరసిస్తారు, వ్యతిరేకిస్తారు, వ్యతిరేకంగా పోరాటాల్లోకొస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఆధిపత్య రక్షణ కోసం అమెరికా దాడులు చేస్తుంది. దాన్ని ప్రజలు అడ్డుకుంటారు. అందుకని అమెరికా సామ్రాజ్యవాద లక్షణాల్ని వదులుకుంటే తప్ప ఈ యుద్ధ భయం, యుద్ధ ప్రమాదం నుంచి మనం బయటికి రాలేము. అది ఆ లక్షణాలు మానుకోవాలి అంటే అమెరికాలో వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం. India has in the past taken up positions against situations like this when sovereignty is threatened and so on. So India has that history, but the current Indian government has not taken proper stand condemning this US intervention. So why do you think that is the case, and how will it affect? దురదృష్టవశాత్తు భారత ప్రభుత్వం ఇవాళ అమెరికాకి అనుకూలమైన విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. వెనుజులాకి మద్దతుగా నిలబడడానికి సంకోచిస్తుంది, భయపడుతోంది. ఇది ఎప్పుడూ కూడా భారత విదేశాంగ విధానం కాదు. ఇంతకుముందు కూడా భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇటువంటి దాడులు జరిగినప్పుడు కనీసం ఖండనైనా చేసుండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకని ట్రంప్ చెప్తున్నాడు, మోదీకి తనను సంతోషపరచడమే ముఖ్యమైన పనిగా భావించి తనకు సంతోషపరచడం కూడా ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు అని చెప్తున్నాడు. ఇవాళ టారిఫ్లకి మనం భయపడతాం. అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం కోసం తహతహలాడతాం. అమెరికా మనల్ని విడిచి వెళ్ళిపోతుందేమో అని భయపడతాం. అమెరికా లేకపోతే మనం ఏదో కోల్పోతామనే భ్రమల్లో బతుకుతున్నాం. కాబట్టి వీటన్నిటి నుంచి దూరమై మన దేశం యొక్క శక్తి మీద మనకి నమ్మకం ఉంటే, మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే దృక్పథం మనకుంటే కనుక ఈ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించదు. ఈ రకమైన అమెరికాకి లొంగిపోయి ప్రవర్తించడం వల్ల ప్రపంచ దేశాల్లోనే మనం నవ్వులు పాలవుతున్నాం. అందుకని భారత ప్రభుత్వం మీద విదేశాంగ విధానంలో మార్పులు తీసుకురావాలంటే ప్రజలమైన మనమందరం కూడా భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని మార్చుకోమని చెప్పాలి. మార్చుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే భారతదేశానికి ప్రపంచ దేశాలన్నిటిలోనూ మళ్ళీ ఒక సమున్నత స్థానం వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత పెద్ద దేశం మా హక్కుల కోసం, మా తరపున మాట్లాడే దేశంగా అప్పుడే భావిస్తారు. మన ప్రచారం వల్ల కాదు, మనం తీసుకునే విధానాల వల్లనే ఆ గుర్తింపు మనకి లభిస్తుంది. ఇది ఎంత త్వరగా మన ప్రభుత్వ అధినేతలు గుర్తిస్తే అంత మంచిది మన దేశానికి.